దేశ భద్రత కోసము ట్యాపింగ్ కానీ వినడం కరెక్టే, కానీ వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశం బయటకు ఎవరికి ఉంటుంది సార్ రోజు వినడానికి? మీకు ఎంత ఓపిక ఉంటుంది చెప్పండి. ఓ హీరోయిన్ ఒక హీరోతోనో లేదా హీరోయిన్ వాళ్ళ లవర్తోనో ఏదో గంట సేపు పెచ్చపాటు ఉండదు. అంత ఓపికగా వినడానికి వీళ్ళకి పనిపాటు ఉంటుందా? వాళ్ళ అవసరం నేపథ్యంలో ఏం అవసరం ఉంటుంది? మళ్ళీ మనం జనరలైజ్ డిస్కస్ చేద్దాం. సింపుల్ సార్. ఒకటి, వ్యాపారులను బెదిరించడానికి, సినీ ప్రముఖులను లొంగ తీసుకోవడానికి, వ్యక్తిగతమైన నందకుమార్ అన్నాడు బిజినెస్ ఫెసిలిటీ అనుకుందాం, జనరల్ గా మాడదాం. ఇద్దరు పంతులు ఉన్నారు అందులో దొరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు. బిఎల్ సంతోష్ ఉన్నాడు, ఆయన పార్టీ బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ కదా. మన అక్కడ దొరికిన వాళ్ళు ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళే కదా. ఇందులో పంతులకి ఏం పని, బిఎల్ సంతోష్ బీజేపీ వాడికి ఏం పని, ఇక్కడ బిజినెస్ ఫెసిలిటీ నందకుమార్కి ఏం పని? ఇలాంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయితే నష్టమా లాభమా రాష్ట్రానికి? అలాంటిది అయితే తప్పలేదు. మరి వ్యవస్థలో మరతేటేస్తున్నారు సార్ అని ముఖ్యమంత్రికి వీళ్ళు ప్రొయాక్టివ్గా పనిచేసేవాళ్ళు కదా. ముఖ్యమంత్రికే కదా పోలీస్ వ్యవస్థ జవాబుదారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేయండి అన్నారు. ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తారు, నాకు మీకు చెప్తున్నారా? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆరే కదా. సార్ మీకు మడతెట్టడానికి మీ ఎమ్మెల్యేలను ఈ పంతులను బిఎల్ సంతోష్ బిజినెస్ ఫెసిలిటీ అయినా నందకుమార్ మడతెట్టేస్తున్నారు సార్ అన్న ఇన్ఫర్మేషన్ నేను ఎవరా? కానీ అలాంటి అంశాల్లో ట్యాపింగ్ కోసం ఉపయోగించుకొని ఎవరు ఉపయోగించాడు అంటే ప్రభుత్వాలు, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఉపయోగించుకొని వ్యక్తిగతమైన అంశాలను వాడుకొని స్వప్రయోజనాలు పొంది బెదిరింపులు, రియల్ ఎస్టేట్ వాళ్ళది వ్యాపారస్తులే కూడా ఉపయోగించుకొని సొంత ప్రయోజనాల కోసం వాళ్ళను బెదిరించి లబ్ధి పొందారన్నది ఒక పెద్ద. ఇప్పుడైతే బిఎల్ సంతోష్ గారు లబ్ధి పొందారు కేసీఆర్ అనుకుందాం, లేదంటే పోలీస్ వ్యవస్థ అనుకుందాం. బిఎల్ సంతోష్ ఎంత ఇచ్చారు డబ్బులు చెప్పమనండి? పార్టీ జనరల్ సెక్రటరీ కదా, లబ్ధి పొందారు, అదే కదా అభియోగం కాంగ్రెస్ వేస్తుంది. మరి బిఎల్ సంతోష్ ఆ రోజు ట్రాపింగ్లో ఎంత ఇచ్చాడు అది చెప్పమనండి, అప్పుడు మాట్లాడుతుంది దాని మీద. వాళ్ళందరూ వచ్చాని పచ్చపోసలు, మీరు నేను మాత్రం డిబేట్లు పెట్టి అల్లాడి చెడ్డాడు ఇల్లుడి చెడ్డాడు అని మాడాలా? ఓకే, అది ఎంతవరకు సమంజసం? ఆ కేసు ఎందుకు అంత ఆగిపోయిందంటే ఇప్పుడు కాంగ్రెసే కదా సార్ గవర్నమెంట్, ఆగర్భ శత్రువులు బీజేపీ కాంగ్రెసే కదా. గాంధీ గారి పేరు తీసిన దానికి ఊగిపోతున్నారు కదా. మరి బిఎల్ సంతోష్ ఇక్కడ దొరికాడు, కేసు మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు కదా. ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిది అదే తలకనొప్పి కదా. అదే తలకనొప్పి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పెట్టమను. ఎందుకు పెట్టరు? ఎందుకు ఎందుకు ఏ ప్రయోజనం ఉంటుంది సార్? అదే ఏ ప్రయోజనం నేను అడుగుతాను. మరి అప్పుడు ప్రయోజనం, ఇప్పుడు ప్రయోజనం ఉందంటే అప్పుడు ప్రయోజనం ఉన్నట్టే, అప్పుడు ప్రయోజనం లేదంటే ఇప్పుడు ప్రయోజనం లేనట్టే. ఒక ఇచ్చిపుచ్చుకునే ఒక అండర్స్టాండింగ్ అంటారా? అది మీరు ఏదైనా పేర్లు పెట్టండి, నాకైతే ప్రయోజనం అనే విషయం ఆడుతున్నా. అప్పుడు ప్రయోజనం ఉందా లేదని నేను చెప్తా, ఇప్పుడు ప్రయోజనం లేదనే చెప్తా. ఉంది అని చెప్పండి, అప్పుడు దాన్ని వేరే విధంగా విశ్లేషిద్దాం. ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్. ప్రాధాన్యత కాదు ప్రభుత్వానికి అయితే, ప్రాధాన్యత కాకపోతే ఏమిది డీటెయిల్డ్ కూలంకషంగా ఎవరెవరు ఉన్నారు అన్న దగ్గర. ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఒక పక్క బీఆర్ఎస్ శత్రువే, బీజేపీ శత్రువే. బీజేపీ కోడిపెట్ల దొరికింది కదా, దీంట్లో దొరికిందో దొరకలేదా? మరి దొరికినప్పుడు బొట్ట మోయడానికి ఏం ఆలస్యం? ఇవాళ ఇంతమంది సిట్ అధికారులు బిఎల్ సంతోష్ కూడా పిలిచి, బాబు నిన్నేమైనా బెదిరించాడు, వీడు ఎంత డబ్బులు అడిగాడు ఏంటి కదా, పిలిచాడు ఎంక్వైరీ చేయాలి కదా. ఎందుకు చేయరు? ప్రభాకర్ రావు వరకే ఆగిపోతుంది. ఇక్కడికే ఎందుకు? లేడీస్ పెంచండి, వృత్తం గీయండి 180 degrees. ఎందుకు గీయగలుగుతారా సార్ అట్లా? ఎందుకు గీలేరండి? ఏం పెద్ద కష్టమా రాకెట్ సైన్సా? రేవంత్ రెడ్డి గారికి వృత్తం 180 degrees లో గీలేదా ఆయన జైల్లో పెట్టినప్పుడు? గీసారా గీలేదా? అప్పట్లో బీజేపీ వాళ్ళు కూడా బిఎల్ సంతోష్ టచ్ చేస్తున్నారు, జాగ్రత్త అంటే బెదిరిస్తున్నారు. అవునా? బెదిరిస్తే ఎవరు బెదరాలి? కేసీఆర్ గారు బెదిరారు అనుకుందాం మళ్ళీ అనమాట. రేవంత్ రెడ్డి గారు ఎందుకు బెదరాలి? ప్రత్యర్థి పార్టీ వీళ్ళు చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు, శబాస్ ఒప్పుకున్నాం, ఒప్పుకోలేదు, పక్కది ఇది జనరల్ డిస్కషన్. ఇప్పుడు మీకున్న అప్లికేషన్ ఏంటి? సోమేష్ కుమార్ని పిలిచి అడుగుతున్నారు, వీళ్ళు మన నందకుమార్ని పిలిచి అడుగుతున్నారు, బిఎల్ సంతోష్ని ఎందుకు పిలిచారు? ఆ ప్రాసెస్లో నందకుమార్ని కూడా పిలిచారు కదా. మరి బిఎల్ సంతోష్ని ఎందుకు పిలరు? పిలవలేరా? ఇది చెప్పమనండి, సరే చెప్పండి. మీ దగ్గర సాధారణంగా సమాధానం ఉంటుంది. సమాధానం మీ దగ్గర సార్, నా దగ్గర ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. అదే ప్రశ్నకు సంబంధించిందని నేను చెప్తున్నా సార్. స్టార్టింగ్ ఈ కేసు విచారణ విషయంలో చాలా హైప్ వచ్చింది. ఆ టైంలో మీకైనా హోప్ అనిపించింది ఇది సీరియస్ గా జరుగుతుంది? నేను ఎప్పుడూ హోపులు పెట్టుకోండి సార్. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ లేదని ఎప్పుడైతే కనీసం ఎఫ్ఐఆర్లో కూడా పేరు పెట్టినప్పుడు లొంగి బ్యాచ్ వచ్చి సెటిల్ చేసింది. అది నాకు తెలిసి ఆ లొంగి బ్యాచ్ కొన్న పవర్ అప్పుడే తెలిసింది నాకు. అన్ని పంచేంద్రియాలు మూసుకుని ఇక్కడి నుంచి అమరావతి పారైపోయాడు ఆయన. ఇవన్నీ చూసిన తర్వాత ఏదో అయిపోతుందన్న భ్రమలో నేనైతే లేను. పొలిటికల్ గా లీడర్ల మీద అయితే మాత్రం కేసు ఖచ్చితంగా నమ్మను. వాళ్ళ మీద ఎవడు ఏం చేయరు, వాళ్ళందరూ ఒకటే. ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరూ ఒకటే. బయట మీరు నేను ఆవేశకావేశాలకు గురి గాబరా పడుతూ ఉండవే. ఎవరు వస్తారు ఏదో చేస్తారని మహానుభావులు రాసిన కవితలు చదువుకుంటూ కూర్చోడమే మనం.
కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ జోలికి పోము, అసలు అలాంటి దరిద్ర పని మేము పట్టుకోము, బెడ్రూమ్లో ఉన్న వాళ్ళ వాయిస్లు మేము వినము, మాకు అలాంటి కర్మ పట్టలేదని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. వెరీ గుడ్. కోమటిరెడ్డి గారు అన్న మాటలు నా దగ్గర ఉన్నాయి. అది ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే నేను ఇంట్లో కూర్చుని మాటలు ఎవరు ఏంటండు అని తగు వేసుకుంది ఎవరెవరితో కోమటిరెడ్డి గారికి సంబంధించింది. దీన్ని ఎలాబరేషన్గా ఎవరైనా మాట్లాడితే అప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. సార్ టెలిగ్రాఫ్ చట్టం ఉన్నది, ప్రతిది కూడా అక్కడ మీకు అంత అంత పెద్ద పెద్ద చట్టాలు అక్కర్లే. ఓకే. ఇప్పుడంటే ఈ టిక్కు టిక్కు టీ ఫోన్లు ఉన్నాయి. పూర్వం మన దగ్గర ట్రోన్ ట్రంకులు చేసుకునే ఫోన్లు ఉన్నాయి. ఓకే. కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే పేరు వినే ఉంటారు. కేవలం ఫోన్ ట్యాపింగ్లోనే ముఖ్యమంత్రి పదవి ఎత్తుకెళ్ళిపోయింది. ఇది చరిత్ర. ఓకే. ఇంత దొరికి దే బ్రీఫ్డ్ మీ దే డాఫ్డ్ మీ అని చెప్పిన ఇంగ్లీష్కి కూడా దొరకకుండా ముఖ్యమంత్రికి సంబంధమే లేదన్న విషయం అంటే పార్టీలో సొంత వేతనాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఇన్వాల్వ్ అయ్యి పాపం జైలుకి వెళ్ళాడు. ఆయన ఈయన ఎమ్మెల్సీ కొని పార్టీకి బహుమానం ఇస్తానని చెప్పి అలా చూడు ఆ మొద్దు సీన్ గాడు మా బావ కళలో ఆనందం చూడడానికి నేను ఆయన చంపానని చెప్పినట్టు బాబు కళలో ఆనందం చూడడానికి నేను 50 లక్షలు నా డబ్బులే తీసుకెళ్ళి నేనే పెట్టి నాకు సంబంధం లేకపోయినా నేను ఇన్వాల్వ్ అయ్యానని చెప్తాడా. ఇవన్నీ మనం కళ్ళ ముందు సాధారణంగా కనబడుతూ కూడా ఇంకా ఏదైపోతుందని భ్రమల్లో ఉంటే అది డైలీ సీరియలే, రోజు కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీళ్ళని మీకు తెలుసు నాకు తెలుసు, కానీ మన ఇద్దరం చెప్పం, చెప్పినా మన నంబరు. మన ఇంట్లో అమ్మ నాన్నలే తిడతారు, సీరియల్ చూడండి అలా ఉండదు. ఆవిడ చాలా మంచి ఆవిడని చెప్తుంది మా అమ్మ అయితే. ఆ డైలీ సీరియల్ ముసిల్ది మరతెట్టేస్తూ ఉంటుంది వెనక నుంచి. ఇదేం చెప్పినా చచ్చే నీకు తెలియదు దాని కథ వేరేం చెప్తుంది నాకు. సార్ దీనికి ఎండ్ కార్డు పడుతుంది మధ్యలో ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అక్కడ 3 ఏళ్ళు ఉంది, వీళ్ళు కూడా కాలక్షేపం కావాలి కదా. విచారణ చివరి దశకు వచ్చింది, చివరి దశ అందరూ కూడా వాంగ్మూలాలు తీసుకున్నాం. దోష ఎవరైతే ఉన్నారో అందరూ అదృష్ట సినిమా జూనియర్ ఎన్టీఆర్ రేలేగే తెలీదు, మర్చిపోయాను, జ్ఞాపకం లేదు. ఓకే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఈ 3టికి ఎంక్వైరీ అయిపోతుంది. అవుతుందా సార్ అది? అంతే, అయిపోయినట్టే. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సుప్రీంకోర్టు ఉన్నది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద దీనిపై మొత్తం కూడా లోత్రాన్ని తెచ్చి వాదించుకు మనం బ్రహ్మాండంగా ఉంటుంది. లోత్రా ఆయనైతే సరిగ్గా వాదిస్తాడు రాష్ట్రాల తరఫున. అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇప్పుడు సినిమా బ్రహ్మాండం చూపిస్తుండే.